ఆదిదేవులకు ప్రణామాలు, గురువు గారికి ప్రణామాలు. ఈ యొక్క గురు సేవను అనుగురించి చిన్నతనం నుంచి పూలిచ్చేవాడిని. అలాగే ఈ వయసు మళ్ళీ అలాగనే ఈ మధ్య కొంతకాలం నుంచి సంవత్సరాల నుంచే కానీ పూలిచ్చేవాడిని. ఆ తర్వాత మారేడు ఏడుస్తున్నాను. ఈ యొక్క మారేడు గీయటం వల్ల ఇల్లు కుచ్చుకుంటాయి కానీ అయినా బాధపడి. గద్దలు చూడండి ఎంత ఆకాశంలో పోతుంటాయో. ఆహారం కోసం గద్ద ఎలా పాకులాడుతుందో అట్టాగే మనం కూడా భగవంతుడి కోసం ఎదుర్కోవాలి. అవి ఆహారం ఎత్తుక్కుంటాని కోసం ఎంతో దూరం నుంచి కళ్ళారు చూస్తాయి. అలా భగవంతుడిని కూడా మనం వెతుక్కోవాలని పూలీయడం అయితేమి, ధ్యాన దూర్పం అయితేమి, ఈ యొక్క పత్రాలతో అయితేమి సేవ చేసుకుంటూ ముందుకు పోవాలి. నదుల్లో మునిగినంత మాత్రం కాదు, ఏసీ రూమ్లో ఉన్నంత మాత్రం కాదు, సేవలో ముందుకు వెళ్ళిపోవాలి. బావిలో నీళ్లు బింది బకెటేసి తోడతామే స్టెప్గా అలా తోడుకుంటూ వెళ్ళిపోవాలి. భగవంతుడి సన్నిధికి ముందుకు వెళ్ళిపోవాలంటే అప్పుడే భగవంతుడు మనకు తోడుంటాడు. వాడే సత్వగుణాలు గలవాడు. ఆదిదేవుని చూడగలడు. ఆదిదేవుడు అంటే కంటికి కనిపించడు. ఇవన్నీ మన రూపాలని నిర్ణయించుకుంటున్నాం అంతే. ఇలా ఉంటాడు ఫోటోల ద్వారా అంతే. ఆదిదేవుడి కంటికి కనిపించడు. మనం చేసే వర్క్ని బట్టి, మనం చేసే ఉదయం 6 గంటల నుంచి 5 గంటల నుంచి సాయంత్రం 10 గంటల దాకా ఏం డ్యూటీ చేస్తున్నాం ఆ యొక్క భూదేవి, చంద్రుడు, సూర్యుడు కంపల్సరీగా చూస్తుంటారు. వాళ్ళే ఆదిదేవుడు. ఇవన్నీ మనం చేసే సేవలను బట్టి, మన పరిజ్ఞానం బట్టి మనం చేసే. అందుకోసం ఎప్పుడు సేవా కార్యక్రమంలో ఉండవాలిగా కోరుతూ భగవంతుడి ధ్యాసలో ఉండాలని నా కోరిక. భగవంతుడికి దగ్గర అవ్వాలని చాలా ప్రయత్నిస్తున్నాను. అవతారం లేదా తర్వాత సంగతి కానీ నా పేరు ఎంబిరమన్నాళ్ళు. ఎంబ్రి ఇదిగా పిలుస్తారు. అందుకోసం ఎక్కువ పాకులాడుతుంటాను దైవత్వం కోసం. అయినా నాకు చాలా గండాలు తప్పినాయి. అవన్నీ ఎదుర్కొని బయటకు వచ్చాను. నాకు ఆనందంగానే ఉంది. ఎప్పుడు ఆనందంగా జీవిస్తుంటా. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని సమస్యలున్నా బాధపడను. ఒక్క నిమిషం కూడా బాధపడను. అంటాను కన్ను మూసి కన్ను వేసేలా అవి మర్చిపోతాను నేను. అట్లా మర్చిపోతేనే వాడు గొప్ప గుణాల కల వాడవుతాడు. అది కాడు అట్టా ఏడ్చుకుంటే దేవుడి కడిగాడు అడగను. నీకు తెలియని ఏంది అంతే. కన్ను రెప్పలా అంటే మర్చిపోవాలి. మనం అలా మర్చిపోయినప్పుడే మనం జీవిస్తాం. ఈ కొంతకాలం కారులో తిరగడం కాదు, ఏసీలో ఉండటం కాదు, ఎక్కువ భగవంతుడి ధ్యాసలో. అది యోగి లక్షణాలు అని మా అమ్మగారు చెప్పారు. ఆ పేరు చెప్పను, కొంతమందికి తెలుసు. మంచి శక్తివంతురాలని చెప్పిన మంత్రం సరిస్తాను. దానివల్ల ఏమవుతుందంటే బాగా మంత్రం చేసిన వాళ్ళకైతే కొన్ని తెలుస్తుంటాయి. అవి తెలిసినప్పుడు చెప్పుకోకూడదు, చూస్తూ ఉండాలి, వదిలేయాలి. ఎవరి కర్మ వాడిది. కృష్ణుడు చేసిన పని చేయాలి. కృష్ణుడు ఎలా చేస్తుంటాడు, చూస్తూ ఉంటాడు అంతా. నాకు ఎందుకు లేని తప్పించుకొని పోతూ ఉంటాడు. అలా ఉంటేనే వాడే యోగి. ప్రస్తుతం చెప్పడం, తాయితలు కట్టడం ఇవన్నీ పాపం.